మేషానికొచ్చి ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్నోళ్ళు, ప్రాపర్టీస్ మీద ఎక్కువ దృష్టి సారించినోళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఈ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. లేదా సర్జరీ గానీ, హాస్పిటల్స్ రిలేటెడ్ గానీ, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గానీ, ఆయుర్వేదిక్ స్పెషలిస్టులు ఇలాంటి మెడికల్ రిలేటెడ్ అంతా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే. వీళ్ళకి ప్రత్యేకించి లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మార్స్ రిప్రజెంటేషన్ బిజినెస్ రిలేటెడ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ. సో ఇలా సివిల్ ఇంజనీర్స్ కానీ ఇలాంటి ఎవరైనా ఉన్నా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్యాంటాస్టిక్గా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ జోన్స్లో ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ ఎవరైతే విదేశాలు వెళ్దాం ఈ కాలం ఉన్నది కదా, న్యూ రీసెట్టింగ్ అని చెప్పేసి కొత్త కోర్సెస్ చేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక మ్యారేజ్లు ఇవన్నీ నేను మ్యారేజ్ కట్టడం అనేది లాస్ట్లో చెప్తాను. మెయిన్ ఎప్పుడు చేసుకోవాలంటే సంవత్సరం అంతా పనిచేసేది మీకు ఏమీ నెక్స్ట్ ఉగాది దాకా ఓన్లీ అక్టోబర్ నుంచి అండ్ జూన్ టు అక్టోబర్ దిస్ ఇస్ ద వెరీ ఫ్రేమ్ మంచి పీరియడ్ ఇది. మొత్తం మీరు నెక్స్ట్ ఉగాది వరకు కూడా ఏది మంచి టైం అని అడిగితే ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ మ్యాక్సిమం ఇక్కడ వరకు మేష రాశి అన్నిటికీ ఇంతే. బట్ మేష రాశికి హంసయోగాలు ఉంటాయి. మేష రాశికి హంసయోగం, కొన్ని రాశులకి హంసయోగాలు ఉన్నాయి, అందులో మేషం ఒకటి. సో మేష రాశికి సంబంధించి ఎంతకన్నా డీప్ డౌన్ డీటెయిల్స్లో మీకు ఏలినాటి శని నడుస్తుందని చాలా వీడియోలు చేస్తారు. మేన రాశిలో ఏలినాటి శని ఉన్నది కదండి. ఏలినాటి శని మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు బాబు, శని వక్రించి నడుస్తున్నాడు. అది జూన్ 2 నుంచి డిసెంబర్ 11వ తారీఖు దాకా ఉన్నది. అందరికీ వాయింపు అయిపోద్ది. సాటర్న్ అనేది మామూలుగానే పనిష్మెంట్ ప్లానెట్, డిలేడ్ ప్లానెట్. శని వస్తున్నాడంటే రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ భయాలు ఉంటాయి. జనాలు కూడా దాన్ని ఫీడ్ చేసుకున్న లోపల చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఏలినాటి శని వచ్చేసిందండి. ఆయన నిజంగా ఏదో జాతకం చెప్పేసినట్టే అన్నీ తెలిసిపోయి ఏలినాటి శని వచ్చేసిందని అంటే ఏదో మా ఇంటికి మామయ్య వచ్చినాడు అంటే మా మాయగారు వచ్చారని చెప్తుంటారు. సో అలాగా ఏలినాటి శని గురించి అని కాదు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి మేషరాశికి సంబంధించి వ్యయ స్థానంలో నడుస్తుంది కదా, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కొంచెం టైట్ షెడ్యూల్స్ ఉంటాయి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, ఈ ఓవరాల్ గ్లోబల్గా బై డిసెంబర్ లోపున ఎకనామికల్ లాసెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వన్ మోర్ ఐటమ్, ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ కొంచెం ప్రపంచం అతలాకుతలం అంటారు కదా, ఆల్రెడీ చూస్తున్నాం, దుబాయ్లో చూసాం. ఇంకా ముందు ఇంకా చాలా ఘట్టాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వాళ్ళు జాబ్స్ కోసం ప్రయత్నించేలాగైతే కొంచెం ఇబ్బంది పడతారు. మీకు ఏమైనా జాబ్స్ కావాలనుకుంటే జూన్ 12వ తారీఖు లోపునే చేసుకునే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ జూన్ ఇబ్బంది అవుతుంది, టైట్ ఉంటుంది. నాకు శని వక్రించినట్టు డిసెంబర్ 11 దాకా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జనవరి నుంచి కొంచెం బాగోవడానికి ట్రై చేయొచ్చు. ఇదంతా కూడా ఇమాజినేషన్. గోచారం కేవలం 2% మాత్రమే పనిచేస్తుంది, పట్టుకోలేదు. మొత్తం నిజాలని కాదు. జ్యోతిష్యం అనేది కేవలం బహుశా అనే మాట మీద వెళ్తుంది, పర్హాప్స్ అనే మాట మీద వెళ్తుంది. దీన్ని నమ్మాలని రూల్ లేదు. మీ వ్యక్తిగత జాతక చక్రంలో ఒక 98% ఏదన్నా తోడుంటే ఇది 2% పనిచేసి 100 అవుతుంది. అసలు మన జాతకంలో ఏం లేదనుకో, ఇది 2%లో మిగిలిపోద్ది. మేషానికి సంబంధించి జాబ్ రిలేటెడ్. ఇంకా మ్యారేజెస్ అంటావా, మ్యారేజెస్ కన్నా పిల్లల విషయంలో ఎవరైతే కన్సీవ్లకు దగ్గరగా ఉన్నారో, జాతకంలో పంచమంలో కేతు ఉన్నాడు, కన్సీవ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గండాంత పొజిషన్ పడుతుంది. గండాంత అంటే నీటి కారకత్వ రాశి నుంచి అగ్నికారకత్వ రాశికి వెళ్ళడం గండాంత అని చెప్తారు. గురుడు ఎప్పుడైతే గండాంత అంటే అక్టోబర్ దగ్గర నుంచి, అంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఇంచుమించుగా లైక్ అక్టోబర్ 27 నుంచి లైక్ నవంబర్ ఈ 7th 3rd ఆ టైం వరకు కూడా ఆ పీరియడ్లో గండాంత పొజిషన్లో ఉంటాడు. కన్సీవ్లు కానీ లేకపోతే ఆపరేషన్స్ పెట్టుకున్న పిల్లలు కనాలని, లేకపోతే చదువులకు సంబంధించి విద్యాభ్యాసాలకు సంబంధించి ఏ శుభకార్యానికని చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎలాంటి శుభకార్యాలు ఈ టైంలో చేసుకోకూడదు. ప్రత్యేకించి కిడ్స్ రిలేటెడ్గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, అంటే అన్ని రాసులకి అంటే అందరికీ గండాంత అదే పొజిషన్ ఉంటుంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 ఈ సందర్భంలో గండాంత పొజిషన్స్ ఉంటాయి. ఆ 7 days వెరీ వెరీ ప్రైమ్. ఈ సంవత్సరం మొత్తానికి పని చేయని రోజులు బ్యాడ్ డేస్ అంటే ఈ గండాంత పొజిషన్సే. అందరికీ కలిసి వచ్చే రోజులు ఇది. కలిసి మేష రాశికి అంటే కొన్ని రకరకాలుగా కలిసి వస్తాయి. ఇప్పుడు మేషం ఒకటి, కర్కాటకం ఒకటి, మకరం ఒకటి, తుల ఒకటి, వీళ్ళందరికీ హంసయోగాలు పట్టినాయి. మిగతా మిడ్. నీకు ఒక హంసయోగం ఉన్నది. హంసయోగం నథింగ్ బట్ బృహస్పతికి సంబంధించిన, అంటే బ్రహ్మకు సంబంధించిన, అంటే లాట్ ఆఫ్ నీకు చెప్తాను నేను మకర రాశికి వచ్చినప్పుడు. అలా కాదు, మన మకర రాశి వాళ్ళకి మీరు నమ్మండి. మరి 2 3 వెళ్ళిపోయే ఏలినర్సన్లు మామూలుగా లేదు, జీవితం హతలాకుతలం అయిపోయింది. అప్పుడు గురుడు మీకు లగ్నాన్ని చూసి లేదు, 12 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. మీరు 7 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నారు. ఇప్పుడు 12 ఏళ్ళకి వస్తున్నాడు కదా లగ్నంలోకి. మీకు లగ్నాన్ని చూస్తున్నాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరాన్ని. పైగా ఆయన ఉచ్చ స్థితి పొందే స్థానం. మీకు మోక్షాధిపతి అవుతాడు. తృతీయం అంటే ఓన్ ఎఫర్ట్స్. ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పరాదు. చెత్త కొట్టేత ఒక మేషరాశి వాళ్ళకి అది సంగతి. వృషభం వచ్చేటప్పటికి మేషరాశి టాప్ నక్షత్రం, టాప్ రాశెస్లో ఫస్ట్ రాశి కింద తీసుకుని, ఎందుకంటే హంసయోగాలతో కూడుకున్నది. చాలా విషయాల్లో పాజిటివ్ ఉంటుంది. ఇందాక ఇచ్చిన టైం పీరియడ్స్లో. ఇప్పుడు సేమ్ టైం పీరియడ్స్కి వృషభాన్ని చూద్దాం. వృషభం వచ్చేటప్పటికి మిడ్. ఇప్పుడు వచ్చి తృతీయ స్థానంలో ఉంది. నువ్వు చాలా ఓన్ ఎఫర్ట్స్, చాలా కష్టపడాలి. ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు బాగుండొచ్చు, చేసే పనిలో కొంతవరకు కలిసి రావచ్చు.
ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. కానీ తృతీయ స్థానం అంటే ఓన్ ఎఫర్ట్స్ కాబట్టి చాలా ఎక్కువ స్కోప్ పెట్టాలి. ఎందుకని నువ్వు ఎంత పని చేసినా నీకు లాభస్థానంలో శని సంచారం నడుస్తుంది. ఆడు శని కుదురుగా ఉంటాడు, వక్రించి నడుస్తున్నాడు అని చెప్పాను ఇందాక డేట్స్ కూడా. సో ఇక్కడ జూన్ నుంచి డిసెంబర్ వరకు వక్రించి నడుస్తాడు. ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంత పని చేసినా సరే నీకు ఆ రిజల్ట్ రావడం కష్టం అవుతుంది. సో నేను అనేది ఆల్రెడీ వృషభ రాశికి ఒక లక్షణం ఉంటుంది. నేను అదే చెప్తాను, ముందు నుంచి చూదోదలు వెనక నుంచి దెబ్బలు వదులుతారని చెప్పి ఇలాంటి మాట్లాడుతుంటాం కదా. ఆ సేవింగ్ మెంటాలిటీతో ఉన్నప్పుడు ఈసారి మరింత సేవింగ్ ఉండాలి. ఎందుకంటే మీనరాశి మీకు లాభస్థానం అనుకుంటున్నారు, మీరు దాన్ని లాభంగా తీసుకోకండి. శని యొక్క దృష్టి తిన్నగా మీకు కన్యారాశి మీద పడుతుంది, అంటే పంచం మీద పడుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్త, దయచేసి పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, పిల్లల పైన చదువుల పైన పెట్టుబడి జాగ్రత్తగా అంటే వృషభ రాశి వాళ్ళ పిల్లలు, ఆ వృషభ రాశి వాళ్ళ పిల్లలు వృషభ రాశుల్లో ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు వృషభ రాశిలో ఉన్నారు, ఎడ్యుకేషన్ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించేసి వెచ్చించేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసి చంకనాకిచ్చేసే ప్రయత్నాలు చేయకండి. గో ఫర్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. నువ్వు ఏది చదువు, నువ్వు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏది కరెక్ట్గా చదువుదాం అనుకుంటున్నావు చూసుకో. ఎందుకంటే శని లాభస్థానంలో వక్రించి నడుస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ వేస్ట్ మనీ ఫ్రమ్ పేరెంట్స్. డబ్బులు ఎందుకు పని చేయకుండా పోతాయి. చూస్తున్నాను, నిజంగానే చూస్తున్నాను. ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి, వాళ్ళకు ఎన్విరాన్మెంట్ కావాలంటారు, అన్ని రెడీగా ఉంటాయి, వీళ్ళు మాత్రం చదవరు. అదే డబ్బులు ఖర్చు పెట్టించడం అనవసరమైన లేనిపోయిన మెంటల్ టెన్షన్. అలాగే మీ యొక్క రాశాధిపతి అయిన శుక్రుడు కన్యలో నేర్చబడతాడు. అదే రాశిని శని చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫోకస్ పోతుంది మెయిన్. తర్వాత ఇంకోటి డిసిప్లిన్ ఉండదు, డిసిప్లిన్ చాలా పర్టికులర్గా ఉండాలా. ఈ వృషభ రాశి వాళ్ళకి అసలు డిసిప్లిన్ ఉండదేమో, నేనైతే చూస్తున్నాను. డిసిప్లిన్ నేచర్ డిసిప్లిన్ వీళ్ళకి, నేచర్ డిసిప్లిన్. కానీ ఇప్పుడున్న ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2.5 years ఇంకా ముందుకు ఇంకా చాలా ఉన్నది. సో ఇదంతా ఆల్మోస్ట్ కమింగ్ లైక్ 4-5 years వరకు కూడా దిల్ హ్యావ్ టు సెట్. ఇదంతా ఫైటింగ్ జోన్. మీకు ఈ 4-5 years ఫైటింగ్ జోన్లో ఉంటుంది. కొన్ని మంచి ఉన్నాయి, ఆ మంచి కూడా చెప్తాను. మీరు ఓన్ ఎఫర్ట్స్ చేయండి, బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. అక్షరం కాస్త మూడో ఇంట్లో ఉన్నది. కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటి, జూపిటర్ మీకు చతుర్థ స్థానం అంటే నెక్స్ట్ 2027 వచ్చే వరకు కూడా కాన్సన్ట్రేషన్ క్లియర్గా ఉండదు, ఏం చేస్తున్నావు తెలియదు, చౌరస్తాలో ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రయత్నించే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఈ ఏడాది గవర్నమెంట్ ఉద్యోగం మాక్సిమం తులారాశికి ఛాన్సెస్ ఎక్కువ, టూ మచ్ ఆఫ్ ఛాన్స్. ఎందుకంటే హంసయోగం దశమ స్థానంలో వృషభ రాశి అండి. వృషభ రాశికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రమే, ఇది గోచారం కదక్క. సో గోచారంలో అందాజుగా ఎక్కడన్నా మీకు చూసే కూడా కనపట్టలేదు, చూసాగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని ఏమీ అనిపించట్లేదా అని. టఫ్ అక్క, ఎందుకంటే 4 వచ్చి కేతు కదా, 10th వచ్చి రాహు కదా. రాహు ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నాడు కదా అక్క, రాహు చూసేదే సింహరాశిని, సింహరాశిలో కేతు ఉన్నాడు కదా. పైకి ఇప్పుడు గండాంత పొజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వృషభ రాశికి గవర్నమెంట్ జాబ్ పరంగా అయితే మీ వ్యక్తిగత జాతకంలో దశ ఫలితాలు చూసుకోండి. తర్వాత పుష్కర నవాంశాలు ఉంటాయి. ఇలాంటి నువ్వు ఇప్పుడు మీరు అడిగారు, నువ్వు అడిగావు కదక్క, ఈ ప్రశ్నకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ చూసేటప్పుడు పుష్కర నవాంశాలు ఉంటాయి. నీ జాతక చక్రంలో ఒకవేళ గ్రహాల్లో బలం లేదనుకో, నవాంశ చక్రంలో ఎక్కడైనా సరే బలాలు తగిలితే, అంటే ఇక్కడ నేర్చబడింది అక్కడ కనుక ఉచ్చస్థితి పొందుండగలిగితే నవాంశ చక్రాల్లో పుష్కర నవాంశం బట్టి ఉద్యోగాలు చెప్పొచ్చు. సో లాస్ట్ టైం మనం ఈ శివరాత్రికి సంబంధించిన హోమం చేసాం, అది నక్షత్ర కర్మదహనం చేసాం. సో దానికి సంబంధించిన శివ ద్వారా మీరు అందరూ కూడా చాలామంది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా జరిగింది. అది అందరూ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అది యూట్యూబ్ లైవ్ ఇచ్చాక చాలా బాగుంది, వెరీ గ్రేట్, చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు ప్రత్యేకించి నేను ఈ సంవత్సరం ఈ ఉగాదికి సంబంధించి జనరల్ ఇది హోమాలు పెట్టాలో నేను ఒత్తి హోమాలు చెప్పేస్తాను అని ప్రాపర్ ఆ మైండ్ సెట్తో అయితే నేను వీడియోస్ చేయట్లేదు. మా వీడియోలు తీస్తే కింద మీద పడి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పీక్కుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఇలాగే మాట్లాడుతుంది ఏమని అనుకోవద్దు, మీరు ఏమన్నా రాసుకోవచ్చు కామెంట్లో. ఎవడ పడితే ఆడు నువ్వు నా మొఖాన్ని 5,000 6,000 పడేసి ఫేక్ అని రాస్తావు. వీడియో ఆడితే వారం రోజులు ఆడుతుంది, వారం తర్వాత వీడియో చచ్చిపోతుంది. నా వీడియో 1,500 మంది 2,000 మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నాడు, మొబైల్ ఉన్నోడని ఆస్ట్రాలజరే. ఈ మధ్యలో నేను ఆడి అంజలకులాగా ఇలాగా లేకపోతే స్వప్నకులాగా ఇలాంటి వాళ్ళు ఎంత దూరం వచ్చారు జీవితంలో, అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి మీ వీడియోస్ మీద వీడియో ఏం చేస్తుంటే ఎంతమంది ఆదరిస్తున్నారు. మీరు ఒక కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఒక దేవుడి గుడిలోకి వచ్చినట్టు ప్రసాదం మీకు అందే వరకు ఆగండి. ఒక 4 రోజులు లేట్ అయినా నిలబడే శక్తి ఉన్నవాడికి, పేషెన్స్ ఉన్నవాడు జీవితంలో గెలుస్తాడు. వద్దు స్లాట్ ఇస్తామో లేకపోతే ఇంకోటి ఏదో పని ఉంటుంది, లేదు మన థ్రోట్ ఇన్ఫెక్షన్ అని 10 days నేను ఎవరికే కాల్స్ చేయలేదు. దానికోసం ఇష్టాసారంగా ఫేక్ అని గీకని నువ్వు మీ దగ్గర 5,000 తీసుకుని అడుక్కునే పొజిషన్లో నేనైతే లేను. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవడైతే పేషెన్స్తో ఉంటాడో కొంచెం ఓపికగా ఉండండి. నేను అందరి చక్రాలు చేస్తాను. 1 more యాడ్ ఆన్, ఇక్కడ నా దగ్గర అది ఓకే, కానీ ఒక విషయం చెప్తాను. నేను ప్రైమ్ మూమెంట్లో ఉన్నాను. నా వీడియోస్ భగవంతుడి దయ వల్ల, అక్క దయ వల్ల మేము మొట్టమొదటి మేము కలిసి ఇది మనకు 3వ ఉగాది అనుకోండి, ఇంచుమించుగా నాకు తెలిసి ఇది 3వ ఉగాది కొనసాగుతున్నాం. ఫుల్ ప్రైమ్లో ఉన్నాం, ప్రైమ్ మూమెంట్లో పీక్ ఆఫ్ ద కాల్స్లో ఉన్నాం. ఒక్కొక్క చక్రానికి ఈ సమయంలో గంట ఇస్తున్నాను. నేనేమి 10 నిమిషాలు 5 నిమిషాలు ఇవ్వట్లేదు కదా.
ప్రైమ్లో ఉండి ఫుల్ కాల్స్లో ఉండి కూడా నేను 1 అవర్ ఇస్తున్నా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క గంట చేస్తాను, రోజుకి 16 గంటలు 18 గంటలు మాట్లాడతాం. ఒకరోజు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఎవరెవరో ఫేక్ అని గీక్ అని అదని ఇదని దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్లని ఇలా మాట్లాడుతున్నాడు ఆడు 5,000 కోసం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు లోపల గుడిలోకి వచ్చో దేవుడికి 4 రోజుల క్రితం దేవుడిలా కనిపిస్తాం అక్కడికి. 4 రోజులు లేట్ అయింది, కొంచెం బాగోటోడికి ఇంకెంటనే చెప్పులు విసిరేయడమే. అసలు ఆ ఇప్పుడు అలా కాదక్క, నీకు తల్లి దగ్గరికి వెళ్ళు, తండ్రి దగ్గరికి వెళ్ళు, గొప్ప గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు ఆగితే తప్పేమైనా ఉందా? అంత ఇన్స్టెంట్లో నువ్వు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, ఇన్స్టెంట్లో జ్యోతిష్యం వాడు నీ నుదుట రాత్రి ఇన్స్టెంట్ రాదు. నీకు టైం కాలమానం ఉంటుంది. నువ్వు చెప్పాలన్నా నాతో చెప్పించుకోవాలనుకున్నా, నీకు నేను చెప్పాలన్నా లైకారకుడి యొక్క ఇది ఉండాలి.